హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్స్ మ్యాజికల్ మ్యాథ్స్ వాల్. అందరు బాగున్నారు కదా? ఓకే, ఇంతవరకు మ్యాథ్స్ 1B సబ్జెక్ట్లో మరి 4 ఎపిసోడ్స్ మనం కంప్లీట్ చేసాము. సో ఈరోజు 5th ఎపిసోడ్లో చాప్టర్ 2 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తూ ఉన్నాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈరోజు ఒక 3 ప్రాబ్లమ్స్ మనం చూసుకుంటే ఈ చాప్టర్లో ఆల్మోస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ రెండైనా రావచ్చు అనుకుంటున్నాను ఈసారి. సో మీరు తప్పక ఈ 6 క్వశ్చన్స్లో మీరు ఈజీగా నేర్చుకుంటారు కాబట్టి సో డోంట్ నెగ్లెక్ట్. ప్రాబ్లమ్స్లోకి మనం వెళ్దాం, రైట్? ఓకే. When the axes are rotated through an angle pi by 6, find the transformed equation of x square plus 2 root 3xy minus y square is equal to 2a square. So ఇక్కడ ఏంటి? Find the transformed equation of this, అంటే which is ఒరిజినల్ ఈక్వేషన్. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ సింపుల్గా మనం నిన్నటి ఎపిసోడ్లో చేసిన విధంగానే, రైట్, ఫస్ట్ గివెన్ డేటా యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత ఇచ్చాడు? విచ్ ఇస్ పై బై 6. ఓకే. సో నెక్స్ట్ ఒరిజినల్ ఈక్వేషన్ చెప్పొచ్చు కదా. ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 root 3xy మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a square, రైట్? సో నెక్స్ట్ p dash of x dash y dash is a point on like a transformed system. ఓకే. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ సిస్టమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇఫ్ ద యాక్సెస్ రొటేటెడ్ త్రూ an angle టీటా అయినప్పుడు, సో సింపుల్గా మీకు టేబుల్ డ్రా చేయడం నిన్న చెప్పాను కదా. టీటా ఎక్స్ వై విచ్ ఇస్ ఇక్కడ నేమో ట్రాన్స్ఫార్మ్డ్ కోఆర్డినేట్స్ ఎక్స్ డాష్ వై డాష్, కాస్ టీటా దాని ఆపోజిట్ కాస్ టీటా, ఇక్కడ మైనస్ సైన్ టీటా, ఇక్కడ ప్లస్ సైన్ టీటా. ఇది వచ్చిందంటే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి we have to write it for x is equal to, so x is equal to x dash cos theta minus y dash sin theta. మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మైనస్ సైన్ థీటా కాబట్టి మల్టిప్లై చేస్తే అలా వస్తుంది. నెక్స్ట్ y is equal to ఏముంది, x dash sin theta ప్లస్ y dash cos theta, రైట్? ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ కాస్ టీటా, టీటా వాల్యూ ఎంత ఇచ్చింది? పై బై 6. సో కాస్ పై బై 6 మైనస్ వై డాష్ సైన్ పై బై 6 విచ్ ఇస్ పై బై 6 అంటే నథింగ్ బట్ 30 degrees. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ సైన్ పై బై 6 ప్లస్ వై డాష్ కాస్ పై బై 6, రైట్? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ కాస్ 30 degrees ఎంత? విచ్ ఇస్ రూట్ 3/2, రైట్? మనం ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో మనం నేర్చుకుంటాం. మైనస్ వై డాష్ సైన్ 30 degrees, పై బై 6 అంటే 30 కదా. సో సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే. దెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ డాష్ సైన్ పై బై 6 ఈజ్ 1/2 ప్లస్ వై డాష్ కాస్ పై బై 2 ఈజ్ రూట్ 3/2. ఓకే. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ లేకపోతే రూట్ 3/2 ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ బై 2, ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ బై 2 ప్లస్ రూట్ 3/2 వై డాష్. సో ఈ వాల్యూస్ని మనం ఏం చేయాలి, ఎక్స్ అండ్ వైని దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. రైట్? సో ఈక్వేషన్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 root 3xy మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a square. సో ఇప్పుడు ఎక్స్ అండ్ వై వాల్యూస్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? రూట్ 3/2 ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 root 3 ఎక్స్ డాష్
సేమ్ √3/2 x dash minus y dash by 2 multiply with x dash by 2 plus √3/2 y dash minus y square, which is x dash by 2 plus √3/2 y dash whole square is equal to minus y square తర్వాత is equal to 2a square, right? సో ఇది చూడండి √3/2 x dash minus y dash by 2 whole square. సో స్క్వేర్ చేసినప్పుడు దీని రెండు డినామినేటర్ సేమ్ కదా, మనం ఎలా రాయొచ్చు √3 x dash minus y dash by 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఓకే, సింపుల్గా అర్థం కావడానికి. నెక్స్ట్ దీన్ని కూడా 2√3 ఇంకా √3 x dash minus y dash by 2 ఇక్కడ x dash plus √3 y dash by 2 మైనస్ ఇక్కడ x dash plus √3 y dash by 2 స్క్వేర్ is equal to 2a స్క్వేర్. సో ఇది కాంప్లెక్స్గా ఉన్నా కానీ ఈజీగా మనం స్టెప్ బై స్టెప్ చేసుకోకపోతే ఈజీ ఉంటుంది, రైట్? సో √3 x dash minus y dash హోల్ స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది √3a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా స్క్వేర్ √3 x dash స్క్వేర్ ప్లస్ y dash స్క్వేర్ మైనస్ 2ab 2√3 x dash y dash by 2 స్క్వేర్ చేస్తే విల్ గెట్ 4. ఓకే, సో నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తే విచ్ ఈస్ 4, ఇక్కడ 2√3 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఫస్ట్ దీంతో దీన్ని మల్టిప్లై చేద్దాం మొత్తాన్ని, నెక్స్ట్ y డాష్తో మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. √3x మల్టిప్లై విత్ x డాష్, సో √3x డాష్ స్క్వేర్. నెక్స్ట్ √3x డాష్ మల్టిప్లై విత్ √3y డాష్, సో అంటే నథింగ్ బట్ దీన్ని ఇలా చేస్తాం, మళ్ళీ సేమ్ దీంతో ఇలా చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది √3 ఇంటూ √3 ప్లస్ 3 x డాష్ y డాష్ x డాష్ y డాష్. నెక్స్ట్ మైనస్ y డాష్తో దీన్ని మైనస్ విచ్ ఇస్ y డాష్ ఇంటూ x డాష్ అంటే మైనస్ x డాష్ y డాష్ మైనస్ y డాష్ ఇంటూ √3 y డాష్, సో √3 y డాష్ స్క్వేర్ మైనస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది కూడా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా విచ్ ఈస్ x1 స్క్వేర్ ప్లస్ √3 y1 స్క్వేర్. √3 కూడా స్క్వేర్ చేస్తే విల్ గెట్ 3. సింపుల్గా మీకు అర్థం కావడానికి మళ్ళీ రాస్తాను, ప్లస్ 2x డాష్ √3 y డాష్ బై 2కి స్క్వేర్ చేస్తే విల్ గెట్ 4 ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాగా డివైడ్ చేస్తున్నాం అంతే, ఎక్కడ ఏం చేయట్లేదు, రైట్? సో √3 x డాష్ స్క్వేర్ అంటే √3కి స్క్వేర్ చేస్తే 3 వస్తుంది, x డాష్ స్క్వేర్కి x డాష్ స్క్వేర్, సో 3x డాష్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, సో విచ్ ఇస్ y డాష్ స్క్వేర్ మైనస్ 2√3 x డాష్ y. అన్నిటికీ డినామినేటర్ సేమ్ ఉంది కదా, సో సింపుల్గా అన్నీ మిక్స్ చేసేద్దాం. బై 4 ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ చూడండి 2√3 మల్టిప్లై విత్ √3 x1 స్క్వేర్, సో 2 టైమ్స్ ఆఫ్ √3 ఇంటూ √3 3 వస్తుంది, 2 టైమ్స్ ఆఫ్ 3 6, సో 6x డాష్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 3x డాష్ మైనస్ మైనస్ x డాష్ y డాష్ అంటే 2x డాష్ y డాష్, దాన్ని దీంతో మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది 2 టైమ్స్ ఆఫ్ 2√3 4√3 x డాష్ y డాష్, రైట్? నెక్స్ట్ మైనస్ 2√3 దీన్ని మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 3 అవుతుంది, 3 టైమ్స్ ఆఫ్ 2 6y1 స్క్వేర్ y డాష్ స్క్వేర్ మైనస్, సో ఇది కూడా సేమ్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ x డాష్ స్క్వేర్, ఇక్కడ మైనస్ √3 y1 స్క్వేర్ అంటే ఎంత, y డాష్ స్క్వేర్ అంటే 3y డాష్ స్క్వేర్ అంటే √3 ఇంటూ √3 3 అవుతుంది కాబట్టి ఇక్కడ ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3y డాష్ స్క్వేర్ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్. సో నెక్స్ట్ 2√3 x డాష్ y డాష్, సో సింపుల్ కదా. ఇప్పుడు చూడండి మైనస్ 2√3 మైనస్ 2√3 ఎంత అవుతుంది మైనస్ 4√3, సో మైనస్ 4√3 ప్లస్ 4√3 ఏమవుతుంది అప్పుడు ఆ రెండు 0. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ ప్లస్ చేస్తే 0, రైట్? నెక్స్ట్ ఇంకేమున్నాయి 3x1 స్క్వేర్ 6x1 స్క్వేర్ ఎంత అవుతుంది 9x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ విచ్ ఇస్ 8
x1 స్క్వేర్ రైట్. నెక్స్ట్ ఇక్కడ y1 స్క్వేర్ మైనస్ 6y1 స్క్వేర్, ఇది x1 స్క్వేర్ అయిపోయింది. మైనస్ 5 y1 స్క్వేర్ y డాష్ స్క్వేర్, మైనస్ 5 ఉంది ఇక్కడ మైనస్ 3, సో మైనస్ 8 y డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బై 4. ఓకేలా బై 4ని కూడా మనం అక్కడ తీసుకెళ్తే విచ్ ఇస్ 8a స్క్వేర్. సో అన్నిటిని డివైడ్ బై 8 చేస్తే వాట్ యూ విల్ గెట్ 8 క్యాన్సిల్, 8 క్యాన్సిల్, 8 క్యాన్సిల్ చేస్తే x డాష్ స్క్వేర్ మైనస్ y డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. సో ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఏం లేదు, అన్నీ క్యాన్సిల్ అవుతాయి. సింపుల్, జస్ట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాతో డివైడ్ చేయడం వస్తే చాలు. ఇంకా అది కూడా రాదు అంటే మళ్ళీ 8th క్లాస్ 9th క్లాస్ చదవడం బెస్ట్, రైట్. సో మీకు వచ్చాను నేను అనుకుంటున్నాను. సో సింపుల్గా ఇలా సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇంకో క్వశ్చన్ మనం చూద్దాం. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ పై బై 4, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 10xy ప్లస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇంతకుముందు చేసినట్టే, సో ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో దీంట్లో ఫస్ట్ గివెన్ డేటా ఏమిచ్చాడు, యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు టీటా ఈజ్ ఈక్వల్ టు విచ్ ఇస్ పై బై 4, 45 degrees. ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు 3x స్క్వేర్ ప్లస్ 10xy ప్లస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. సో నెక్స్ట్ లెట్ p of x dash y dash is a point on new system or transformed system. Then ఇప్పుడు ఏంటి, if the axes are rotated through an angle theta, అప్పుడు ఏమవుతుంది, మనం టేబుల్ డ్రా చేసుకుందాం విచ్ ఈస్ x theta y x dash y dash. ఇక్కడ cos theta, ఇక్కడ cos theta ఆపోజిట్, ఇక్కడ మైనస్ sin theta, ఇక్కడ sin theta. నేనైతే ఇట్లా గుర్తుపెట్టుకున్నా, మీరు కూడా చూడండి, ట్రై చేయండి. గుడ్డి గుర్తులు కొన్నిసార్లు అవసరం, రైట్. ఇప్పుడు ఏంటంటే మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా విచ్ ఇస్ ఎక్స్ అండ్ వైలు మనం ఇప్పుడు రాయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ డాష్ కాస్ థీటా, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే మైనస్ వై డాష్ సైన్ థీటా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ సైన్ థీటా, దీనికి ఎదురుగా ఇంకేంటి వై డాష్ కాస్ థీటా. బట్ థీటా వాల్యూ ఎంత విచ్ ఇస్ పై బై 4. సో ఎక్స్ డాష్ కాస్ పై బై 4 మైనస్ వై డాష్ సైన్ పై బై 4. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ డాష్ సైన్ పై బై 4 ప్లస్ వై డాష్ కాస్ పై బై 4. సో ఇప్పుడు చూసుకుంటే ఎక్స్ డాష్ కాస్ పై బై 4 ఎంత, కాస్ 45 విచ్ ఇస్ 1/√2 మైనస్ వై డాష్ సైన్ పై బై 4 కూడా 1/√2. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్ సైన్ పై బై 4 1/√2 ప్లస్ వై డాష్ కాస్ పై బై 4 1/√2. 1/√2 కామన్ తీస్తే విల్ గెట్ ఇక్కడ ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ బై √2, ఇక్కడ ఎక్స్ డాష్ ప్లస్ ఉంది కదా ప్లస్ వై డాష్ బై √2, రెండింటిలో కామన్ విచ్ ఇస్ ఎక్స్, ఇది వై. ఏం లేదబ్బా, ఈ ఎక్స్ అండ్ వై తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసే చాలు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వస్తుంది, రైట్. అది చేద్దాం. ఇంత సింపుల్ ప్రాబ్లమ్స్ కదా, సింపుల్ కొన్ని స్టెప్స్ నేర్చుకుంటే చాలు, 4 మార్కులు ఈజీ చేస్తే ఈ ఇంటర్ గట్టెక్కితే చాలు, అంతే. చాలామందికి ఉంటుందిలే ఇదే థాట్. ఓకే, సో ఈక్వేషన్ ఏముంది విచ్ ఈస్ 3x స్క్వేర్ ప్లస్ 10xy ప్లస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, రైట్. సో ఎక్స్ వాల్యూ ఏముంది
3 ఎక్స్ స్క్వేర్ రాయాలి కాబట్టి ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ బై రూట్ 2 స్క్వేర్ ప్లస్ 10 ఎక్స్ ప్లస్లో ఇక్కడ స్క్వేర్ రాసినాం ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ బై రూట్ 2. నెక్స్ట్ వై వాల్యూ ఎంత ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ బై రూట్ 2 ప్లస్ 3y స్క్వేర్ విచ్ ఈజ్ ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ బై రూట్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇంకా దీన్ని క్లియర్గా సాల్వ్ చేస్తే చాలా అయిపోతుంది. సో 3 ఇక్కడ ఇంకో స్టెప్ రాద్దాం విచ్ ఇస్ x1 మైనస్ ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ స్క్వేర్ బై దానికి సపరేట్ రూట్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది విచ్ ఇస్ 2. ఇక్కడ కూడా 10 ఇప్పుడు చూడండి న్యూమరేటర్ డినామినేటర్ రాద్దాం ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ బై రూట్ 2 ఇంటూ రూట్ 2 ఎంత 2 ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ హోల్ స్క్వేర్ బై రూట్ 2కి స్క్వేర్ చేస్తే విల్ గెట్ 2 విచ్ ఇస్ 9. సో అన్ని డినామినేటర్లు సేమ్ అయినాయి కాబట్టి విల్ రైట్ as 2. ఓకే సో 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్పుడు ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ మైనస్ 2 ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ 10 ఇక్కడ చూస్తే ఎక్స్ డాష్ మైనస్ వై డాష్ మల్టిప్లై అయితే ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో x1 స్క్వేర్ మైనస్ ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ 3 ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ 2 ఎక్స్ డాష్ వై డాష్ రైట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇప్పుడు ఆ 2ని ఎక్కడ పంపిద్దాం. సో దానికన్నా ముందే 3తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం 3 ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ 3 వై డాష్ స్క్వేర్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ 2 6 ఎక్స్ డాష్ వై డాష్. ఓకే నెక్స్ట్ 10తో 10 ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ 10 వై డాష్ స్క్వేర్ ప్లస్ 3 ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ 3 వై డాష్ స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ 2 6 ఎక్స్ డాష్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 అక్కడ వస్తే ఎంత విచ్ ఇస్ 18. సో ఇప్పుడు చూడండి మైనస్ 6 ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ 6 ఎక్స్ డాష్ వై డాష్ 3x1 10x1 13 ఇక్కడ ఒక 3 ఉన్నాయి విచ్ ఇస్ 16 ఎక్స్ డాష్ స్క్వేర్ 3y1 మైనస్ 10 మైనస్ 7 ప్లస్ 3 -4 వై డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది అన్ని క్యాన్సిల్ కదా విచ్ ఇస్ 18. ఇప్పుడు అన్నిటిని 2తో డివైడ్ చేద్దాం. సో 16/2 8 ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ 4/2 2 వై డాష్ స్క్వేర్ 18/2 విచ్ ఇస్ 9. సో ఇది మనకు కావాల్సిన ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. దేర్ఫోర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏముంది 8x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ మనం 9 ఇక్కడ తీసుకున్నాం -9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. చాలా ఈజీగా ఉంది కదా, జస్ట్ టేబుల్ రావాలా, సాల్వింగ్ తెలియాలి, రైట్. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీగా వచ్చే క్వశ్చన్. షో దట్ ద యాక్సిస్ ఆర్ టు బి రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ 1/2 tan inverse 2h by a minus b as to remove the xy term from the equation ax square plus 2hxy plus by square is equal to 0. Then if a not equal to b and through the angle pi/4 if a is equal to b. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మనం ఆ యాంగిల్ని అదని ప్రూఫ్ చేయాలి అంతే. సో ఇక్కడ జనరల్ ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చిండు. సో విచ్ ఈస్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఏంటంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని దాని నుంచి యాంగిల్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనకు ఇఫ్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ టీటా ఉన్నప్పుడు ఏంటిది విచ్ ఇస్ టీటా ఎక్స్ వై ఎక్స్ డాష్ వై డాష్ విచ్ ఇస్ కాస్ టీటా మైనస్ సైన్ టీటా సైన్
టీటా. సేమ్ ఇంతకుముందు యూజ్ చేసిన టేబుల్స్ యూజ్ చేసి ఇక్కడ ఏంటంటే మనకి యాంగిల్ తెలియదు అనుకుందాం, దాన్ని మనం ప్రూఫ్ చేయాలి యాంగిల్. సో సేమ్ యాస్ట్గా టీటా తీసుకొని మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, ఎక్స్ డాష్ కాస్ టీటా మైనస్ వై డాష్ సైన్ టీటా. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏముంది, ఎక్స్ డాష్ సైన్ టీటా ప్లస్ వై డాష్ కాస్ టీటా. ఈ రెండు వాల్యూస్ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్? సో ఏ ఎక్స్ స్క్వేర్, ఏ ఎక్స్ ఏముంది ఇక్కడ, ఎక్స్ డాష్ కాస్ టీటా మైనస్ వై డాష్ సైన్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2hxy, అంటే ఈ రెండు రాయాలి. కొంచెం లెంతీ ఉంటుంది ఇది, అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంతే. వై ఎక్స్ ప్లేస్లో ఇది రాస్తాము. నెక్స్ట్ వై ప్లేస్లో ఎక్స్ డాష్ సైన్ టీటా ప్లస్ వై డాష్ కాస్ టీటా. నెక్స్ట్ బీవై స్క్వేర్ ప్లస్ బి వై ఏముందబ్బా, ఎక్స్ డాష్ సైన్ టీటా ప్లస్ వై డాష్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది పెద్దగా ఉంది కానీ చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఏ ఆఫ్ ఇది చూడండి, ఇది మొత్తాన్ని ఏ అనుకుందాం, ఏ మైనస్ ఈ మొత్తం బి అనుకుంటే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఏ ప్లేస్ని ఇది అనుకోని ఏ స్క్వేర్ అంటే ఎక్స్ డాష్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ అంటే వై డాష్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 2ab. అప్పుడు 2x ఈ మొత్తాన్ని 2x డాష్ వై డాష్ కాస్ టీటా సైన్ టీటా. సింపుల్ కదా ఇట్లా రాసుకోవడం, వెరీ గుడ్. సో నెక్స్ట్ 2h. ఇప్పుడు చూడండి, ఎక్స్ డాష్ కాస్ టీటా మైనస్ వై డాష్ సైన్ టీటా, ఇది ఎక్స్ డాష్ సైన్ టీటా ప్లస్ వై డాష్ కాస్ టీటా మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ ఈ టర్మ్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం, రైట్? సో అప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ దీంతో దీన్ని మల్టిప్లై చేస్తే ఎక్స్ డాష్ స్క్వేర్ కాస్ టీటా సైన్ టీటా, నెక్స్ట్ ఎక్స్ డాష్ వై డాష్ కాస్ స్క్వేర్ టీటా, రైట్? నెక్స్ట్ మైనస్ వై డాష్ దీంతో మల్టిప్లై చేద్దాం, మైనస్ ఎక్స్ డాష్ వై డాష్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ వై డాష్ వై డాష్ స్క్వేర్ సైన్ టీటా కాస్ టీటా, వై డాష్ స్క్వేర్ సైన్ టీటా కాస్ టీటా ప్లస్, ఏం భయపడకండి ఇంత పొడుగు ఉందని, సింపుల్ 4 టర్మ్స్ వచ్చేసినాయి కదా. నెక్స్ట్ బీతో బి ఎక్స్ డాష్ సైన్ టీటా, ఇది కూడా స్క్వేర్ కదా, సారీ ఇక్కడ స్క్వేర్ చేస్తే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనుకుందాం. దేర్ ఫోర్ బి ఆఫ్ ఏ అంటే ఫస్ట్ ఈ మొత్తం ఎక్స్ డాష్ సైన్ టీటా, సో ఎక్స్ డాష్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ వై డాష్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2x డాష్ వై డాష్ కాస్ టీటా సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? దీన్ని సాల్వ్ చేస్తే చాలు, ఈజీ అవుతుంది. ఓకే, సో ఏతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. ఏ ఎక్స్ డాష్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏ వై డాష్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 2a ఎక్స్ డాష్ వై డాష్ కాస్ టీటా సైన్ టీటా ప్లస్ 2hతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. 2h ఎక్స్ డాష్ స్క్వేర్ కాస్ టీటా సైన్ టీటా ప్లస్ 2h ఎక్స్ డాష్ వై డాష్ కాస్ స్క్వేర్ టీటా, ఓకే, మైనస్ 2h ఎక్స్ డాష్ వై డాష్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 2h వై డాష్ సైన్ టీటా కాస్ టీటా y1 స్క్వేర్ ప్లస్ బీతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. బి x1 స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బి వై డాష్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ బి 2b x1 y1 కాస్ టీటా సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? ఇప్పుడు
క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, యాజ్ టు రిమూవ్ ద XY టర్మ్ ఫ్రమ్ ద ఈక్వేషన్. సో ఇప్పుడు XY టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్వల్ టు 0 చేద్దాం, రైట్. సో మీకు XY టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. XY టర్మ్స్ ఒక్కటి మనం తీసుకోవాలి, రైట్. ఇది ఒకటి ఫైనల్. ఈ 4 టర్మ్స్ మనం తీసుకుంటే చాలు సరిపోతుంది. సో ఫస్ట్ టర్మ్ -2a x డాష్ y డాష్ cos theta sin theta ప్లస్ 2h x డాష్ y డాష్ cos స్క్వేర్ theta మైనస్ 2h x డాష్ y డాష్ sin స్క్వేర్ theta ప్లస్ 2b x డాష్ y డాష్ cos theta sin theta ఈజ్ ఈక్వల్ టు 0. సో అన్నిట్లో x డాష్ y డాష్ ఉంది కాబట్టి దాన్ని కామన్ తీస్తే x డాష్ y డాష్ మైనస్ 2a cos theta sin theta ప్లస్ 2h cos స్క్వేర్ theta మైనస్ 2h sin స్క్వేర్ theta ప్లస్ 2b cos theta sin theta, రైట్, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు x డాష్ y డాష్ని అక్కడ పంపిస్తే టోటల్గా 0 అయిపోతుంది. ఇంకా మిగిలింది మనకేముంది, సో ఇప్పుడు దీంట్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే, సో cos theta sin theta రెండింటిని కామన్ తీయచ్చు, రైట్. సో అప్పుడు 2ని కూడా దీంట్లో కామన్ తీయచ్చు కాబట్టి 2 అప్పుడు మనకేం మిగులుతుంది చూద్దాం. ఇది మొత్తం 0 అయిపోతుంది. సో 2 cos theta sin theta ఇక్కడ కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది ఏముంది, ఇక్కడ మైనస్ ఏ, ఇక్కడ బి ఒకటి మిగులుతుంది ప్లస్ బి ప్లస్ ఈ రెండిట్లో చూడండి 2h కామన్ తీద్దాం. 2h cos స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూస్తే సింపుల్గా మనం 2 cos theta sin theta విచ్ ఇస్ b మైనస్ ఏ ప్లస్, సో cos స్క్వేర్ theta మైనస్ sin స్క్వేర్ theta ఏమవుతుంది, cos 2 theta ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దెన్ ఇప్పుడు 2 sin theta cos theta, 2 sin theta cos theta ఈజ్ ఈక్వల్ టు sin 2 theta విచ్ ఇస్ b మైనస్ ఏ ప్లస్ 2h cos 2 theta ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేద్దామంటే sin 2 theta b మైనస్ ఏని అక్కడ పంపిద్దాం, విచ్ ఇస్ 2 cos 2 theta ఈజ్ ఈక్వల్ టు sin 2 theta అక్కడ వెళ్ళిపోతే మైనస్ sin 2 theta విచ్ ఇస్ నథింగ్ బట్ మైనస్ b మైనస్ ఏ, రైట్. సో 2h cos 2 theta ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్తో దీన్ని మల్టిప్లై చేస్తే విల్ గెట్ a మైనస్ b sin 2 theta. సో ఇప్పుడు ఈ కోఎఫిషియెంట్స్ అన్ని ఒక సైడు, ఈ కాస్ సైన్ వాల్యూస్ ఒక సైడ్ తీసుకెళ్దాం, రైట్. సో 2h అది ఇక్కడ వస్తే ఏమవుతుంది, a మైనస్ b అవుతుంది ఈజ్ ఈక్వల్ టు sin 2 theta బై ఇది ఇక్కడ వస్తే cos 2 theta. ఇప్పుడు చూడండి 2h బై a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు sin 2 theta బై cos 2 theta విచ్ ఇస్ tan 2 theta, రైట్. సో అప్పుడు ఇంకా మనం ఏం రాయొచ్చు, 2 theta ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ b. సో మన టీటా వాల్యూ ఒకటే కావాలి, టీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ పోతే 1/2 tan ఇన్వర్స్ 2h బై a మైనస్ b. ఇది మనం ప్రూవ్ చేసినాం కదా, విచ్ ఇస్ 1/2 టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ 2h బై a మైనస్ 2. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకు 2 కండిషన్స్ ఇచ్చాడు, విచ్ ఇస్ a నాట్ ఈక్వల్ టు b, a ఈజ్ ఈక్వల్ టు b. అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. రైట్. సో ఇఫ్ a నాట్ ఈక్వల్ టు b, అప్పుడు a నాట్ ఈక్వల్ టు b అయినప్పుడు టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ 2h బై a మైనస్ b, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు b, టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ 2h. సో a ఈజ్ ఈక్వల్ టు b అన్నప్పుడు a ప్లేస్లో b పెడదాం, విచ్ b మైనస్ b. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ 2h బై b మైనస్ b 0. సో ఒకవేళ మనం డైరెక్ట్ ఇది తీసుకున్నట్లయితే tan ఇన్వర్స్ 1/2 ఇక్కడ వస్తే ఏమవుతుంది, tan 2 theta ఈజ్ ఈక్వల్ టు 2h బై 0 విచ్ ఇస్ ఇన్ఫినిటీ. సో tan 2 theta ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది, tan 90 degrees, రైట్.
విచ్ ఈస్ పై బై 2. సో అప్పుడు tan 2θ ఈజ్ ఈక్వల్ tan పై బై 2 కాబట్టి 2θ ఈజ్ ఈక్వల్ టు పై బై 2, దెన్ θ ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ వస్తే పై బై 4. సో ఇప్పుడు ఫైనల్గా మనం రాస్తే ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ θ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 1/2 tan ఇన్వర్స్ 2h బై a మైనస్ b. ఎప్పుడు ఉంటుంది ఇది, విచ్ ఈస్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు b. ఇఫ్ ఇది పై బై 4 అవుతుంది, ఎప్పుడు a ఈజ్ ఈక్వల్ టు b. ఇది మనకు కావాల్సిన కండిషన్, రైట్. సో ఇదండి ఈరోజు ప్రాబ్లమ్స్. సో ఇంతవరకు మీకు ఒక విషయం తెలుసా, సెకండ్ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసాం. సో మిగిలింది రేపు థర్డ్ చాప్టర్ని మనము కంటిన్యూ చేద్దాం. సో ఇంతవరకు మీరు ఈ 2 చాప్టర్స్ అంటే ఆల్మోస్ట్ 5 ఎపిసోడ్స్ మీరు కనుక కంప్లీట్ చేయగలిగితే మినిమం 12 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. కాబట్టి మహా అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినాయి ఇంతవరకు, 13 ప్రాబ్లమ్స్ అయినాయి. డైలీ 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినా ఈజీ అవుతుంది. కాబట్టి తప్పక మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మార్క్స్ని గెయిన్ చేయండి. ఓకేనా? ఓకే. సో ఇంతవరకు మీరు ఇంకా ప్రవీణ్స్ మ్యాజికల్ మ్యాథ్స్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.